సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలి రోజే మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలు అందించారు. ఎంపీ లక్ష్మణ్ ఇతర ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన డీకే అరుణ బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడగలనని భగవంతుని సాక్షిగా నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా తన గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని డీకే అరుణ పేర్కొన్నారు. జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు మెంబరు, మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను ఈ పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా, తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ను నేను దాఖలు చేయడం జరిగింది. ఎన్నికల నగారం మోగింది. పాలమూరులో మొదటి నామినేషను భారతీయ జనతా పార్టీ డీకే అరుణ గారు ఈరోజు 2 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. పాలమూరు ప్రజలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనే జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతున్న ఎన్నికలు కాదు. పాలమూరు ప్రజల సమస్యల పరిష్కారము, పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత, ఖచ్చితంగా కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. సర్వేలే కాదు, సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది.